మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. గమనించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుకుందాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించునుగాక. పిల్లరా, మనం చదివినటువంటి లేఖన భాగం ఎంతో గంభీరమైనటువంటి వాక్య భాగంగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఒక శ్రేష్టమైనటువంటి సంగతి ఆయన బిడ్డలకు తెలియచేస్తున్న మాటలు ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రభువారు చెప్తూ ఉన్నారు, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును అంటూ ఉన్నాడు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను అంటూ ఉన్నాను. ఇక్కడ ఒక సంగతి చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద చెప్తూ ఉన్నాడు. అంటే ఈ ప్రార్థన లేక ఈ కార్యంలో ఏకీభవించడం అనేటువంటి సంగతి ఒకటి ఆయన మరి ప్రాముఖ్యంగా చెప్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగూ ఏకీభవించి అడిగిన దానికి ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటువంటి మాట ఆయన చెప్తూ ఉన్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాం. రెండు సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. విప్పుట, బంధించుట అనేటువంటి సంగతి చెప్తూ ఉన్నాడు. వేటిని బంధిస్తారో అవి పరలోకములో బంధించబడతాయి. వేటిని విప్పుతారో భూమి మీద పరలోకమందు అవి విప్పబడతాయి. అంటే దీని భావం మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎందుకు అలాగ చెప్తూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, పరలోకములో ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు ఆయన బిడ్డల ద్వారా ఇక్కడ జరిగించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మనిషిని సృష్టించినప్పుడే మనకు తెలుసు కదా, మనిషిని తన పోలికలో చేసుకున్నాడు, తన స్వరూపమందు కలుగ చేసిన తర్వాత ఆ భూమిని వారి స్వాధీనంలో ఉంచి మీరు ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి, దీనిని ఏలండి అన్నాడు. దీన్ని లోబర్చుకోండి, దీనిని ఏలుడి అన్నాడు. దేవుడు ప్రత్యక్షంగా ఆయన భూమి మీద అధికారం చేయవచ్చు, కానీ ఆయన తన బిడ్డల ద్వారా అది జరిగించాలని కోరుతూ ఉన్నాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఆయన సృష్టించుకున్నటువంటి ఆయన బిడ్డలు, ఆ మనుషులు ఆయన చిత్తాన్ని భూమి మీద జరిగించాలి. ఆయన పరలోకంలో ఏదనుకుంటాడో దానిని వారు భూలోకంలో నెరవేర్చాలి అనేది దేవుని యొక్క ఉద్దేశంగా కనబడుతుంది. అయితే ఆయన ఏమనుకుంటున్నాడో అనే సంగతి ఆయన ముందుగానే తెలియచేశాడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, మనిషి ఏం చేయాలో, ఎలాగ మరి జీవించాలో, ఏమేమి చేయాలో అన్నీ కూడా ఆయన ముందుగానే ఇచ్చి తన చిత్తాన్ని తెలియచేసేవాడుగా ఉన్నాడు. ఆ చిత్తాన్ని బట్టి మనము ప్రార్థన చేసి
దాన్ని కార్యము జరిగించాలనేది ఆయన యొక్క ఉద్దేశంగా కనబడతాం. ఇంతకుముందు మనం ధ్యానం చేస్తాం కదా, ప్రార్థన అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే మనకి ఏది ఇష్టమో అది అడగటం కాదు, కానీ దేవునికి ఏమిష్టమో అది ఎరిగి దాన్ని కోరుకోవటమే ప్రార్థన. ప్రభు చేసినటువంటి ప్రార్థన మనం చూస్తాం కదా. ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఆయన పగలంతా పనిచేశాడు అనే దానికంటే ముందుగా ఆయన ఉదయకాలం పందలకడనే లేచి ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు. తర్వాత చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాను అన్నాడు. తిరిగి రాత్రి కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు అనేటువంటి సంగతి చూస్తాం. ఉదయమే లేచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి చేయటానికి ఇచ్చిన పని చేస్తున్నానని చెప్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో అదే చేస్తున్నాను అన్నాడు. ఆయన ఏం చెప్పమన్నాడో అదే చెప్తున్నాను అన్నాడు. ఆయన ఎలాగ చేస్తున్నాడో చూసి అదే చేస్తున్నాను అన్నాడు. దీనిలో మనం గమనించేది, దేవుడు ఏం కోరుకుంటున్నాడో, మన జీవితం ద్వారా ఏం చేయాలని కోరుకుంటున్నాడో అది మనము ఎరిగి దానిని చేయటాన్ని ఆయన ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొండ మీద మరి ప్రభు చేసినటువంటి ఆ ప్రసంగంలో కూడా మనం చూస్తాం కదా, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. మనం అడిగేదానిలో ఏం అడగాలి అంటే, మనకు కావాల్సినటువంటి భూమి మీద కావాల్సిన వాటి గురించి పెద్దగా దానికోసం మనం అడగాలి అని అవసరం లేదు. ఆయన చెప్పాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. లోక సంబంధంగా నాకు అది కావాలి ఇది కావాలని చాలాసార్లు మనం అడుగుతాం, కానీ దానికంటే అయ్యా నాకేం కావాలో నీకే తెలుసు, ఏది మేలో ఏది ఉత్తమమో ఏది నాకు ప్రయోజనమో అది నీకే తెలుసు అని, అది నీవు నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే దానివల్ల మరింత దీవెన కలిగేదిగా ఉంది. ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఆయన మీద ఆధారపడినప్పుడు, యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా 26:3 మనం గమనిస్తాం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అన్నాడు. అంటే ఆయన మీద మనసు అనుకుంటే పూర్ణశాంతి గలవాడుగా కాపాడుతాడంటే ఏ అవసరం ఉందో ఆయన ప్రతిదాన్ని తగిన సమయంలో ఆయన ఇస్తాడు అని, దాని గురించి మనం చింతపడే పరిస్థితులు ఆయన కల్పించడు అని, ఆయన తగిన సమయంలో ఇస్తాడు అని బ్రహ్మపత్రిలో కూడా 8:28 మనందరికీ తెలిసినటువంటి మాట, దేవుని ప్రేమించే వారికి మేలు కలగటకు దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు అనేటువంటి మాటలు కూడా చూస్తాం. అయితే మనము దేనిని బంధిస్తామో అది పరలోకమందు బంధించబడుతుంది, దేనిని విప్పుతామో అది పరలోకమందు కూడా విప్పబడుతుంది అనేటువంటి మాటలు ప్రభువు చెప్తూ ఉన్నాడు. అంటే కొన్ని మనం బంధించాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు, కొన్ని విప్పాలి అని ఆయన కోరుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలుసు, సామాన్యంగా చెప్పాలి అంటే సాతాను యొక్క బంధకాల నుండి మనం విడిపించాలి కదా, మనుషుల్ని సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించాలి, అపవాది బంధకాల నుంచి, లోక సంబంధమైన కట్ల నుంచి విడిపించాలి అనేటువంటి సంగతులు మనం చూస్తాం. ప్రభు చెప్పాడు కదా, మరి లాజరును లేపినప్పుడు ఆ కట్లు విప్పి పోనీయండి అన్నాడు. అయితే సాతానుని బంధించవలసిన వారుగా ఉన్నాం, లేక సాతాను యొక్క క్రియలను బంధించవలసిన వారుగా ఉన్నాం. అపోస్తులైన పేతురుతో ప్రభు చెప్పినటువంటి మాటలు మనకు తెలుసు. 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనిస్తే అక్కడ పేతురు భక్తుడితో ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, 16వ అధ్యాయం 19వ వచనం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇలాగూ ఆ పేతురు భక్తుడితో చెప్పాడు. తిరిగి 18వ అధ్యాయం 19వ వచనంలో మనం తిరిగి మాటలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రభు చెప్తూ ఉన్నాడు 18వ వచనంలో,
భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీపించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏకీభవించి ప్రార్థన చేయటాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి. దేనికోసం ప్రార్థన చేయాలి? మనకు తెలుసు కదా, దేని గురించి ప్రార్థన చేయాలంటే ఎవరికో కీడు చేయాలని లోకంలో మనం చూస్తాం కదా. లోకం చేసేటువంటి ప్రార్థనలు మనం గమనించినట్లయితే వాళ్ళు మరి ఏదో శక్తి కావాలా, లేదంటే ఏదో వారు చేసేటువంటి వారి ఇష్టాలు నెరవేర్చుకోవటానికి, ఆ ఇష్టం నెరవేర్చబడాలి, ఈ ఇష్టం నెరవేర్చబడాలి, ఏదో మంచి ఉద్యోగం రావాలి, లేదంటే లేక మంచి ఆస్తిపాస్తులు రావాలి, ఇలాంటి ఆలోచనలు ఆ లోకంలో ఉన్నటువంటి వారు నమ్మేటువంటి దేవతల గురించి దేవతలుగా దేవుళ్ళుగా వారు భావించే వారితో చెప్పేటువంటి మాటలుగా మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలుగా మనము చేయవలసినటువంటి సంగతి మన ఇష్టాన్ని నెరవేర్చుకునేది కాదు అని మనం గమనించవలసిన వారిగా ఉన్నాం. అది మనకి బాగా తెలిసినటువంటి సంగతే. మనము చూడండి, మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం కదా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును అంటూ ఉన్నాడు. ఇక్కడ అడిగేటువంటి వ్యక్తికి దొరకాలి అంటే దానికి ముందు ఒక సంగతి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక అంటూ ఉన్నాడు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయటం కోసం మనము అడిగేటువంటి వారుగా ఉండాలి. మనం ఏమి అడిగినా అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది. అలా చేస్తున్నాం కనుక అది మనకు దొరుకుతుంది అంటూ ఉన్నాడు. అంటే ప్రభు చెప్పేటువంటి మాటలు ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైన వాటిని చేయటం కోసం చేసేటువంటి ప్రార్థనగా ఇది కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధమైనటువంటి ప్రార్థన స్వార్థముతో కూడినటువంటి ప్రార్థన కాదు ఇది ఆ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటువంటి ప్రార్థన, లేక ఇతరుల క్షేమాన్ని కోరేటువంటి ప్రార్థన అని మనము గమనించగలుగుతున్నాం. 5వ అధ్యాయంలో కూడా చూస్తాం. 14వ వచనంలో, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునన్నదియే. మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అంటూ ఉన్నాడు. ఎంతో విశ్వాసముతో కూడినటువంటి నిశ్చయతతో కూడినటువంటి మాటలుగా ఇవి కనబడుతూ ఉన్నాయి. ఆ భక్తుడు చెప్తున్నటువంటి మాట చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మనవి ఆలకించును అంటూ ఉన్నాడు. ఆయన చిత్తానుసారముగా అడిగితే ఆయన మనవి ఆలకిస్తాడు. ఆయన చిత్తమేమిటి మనకు తెలుసు. ఆయన చిత్తము అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఆయన చిత్తాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మరి మనం గమనిస్తాం కదా, పరిశుద్ధులుగా ఉండటమే మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు కదా. అది ఆయన చిత్తం. ఆయన దయాపూర్వక సంకల్పాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి మనల్ని తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టుకోవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనల్ని నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు దానిని మనం కోరుకోవలసిన వారుగా ఉన్నాం. మనము దానిని అడిగినట్లయితే ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. చాలాసార్లు మనం మంచిగా ఉండలేములే, భక్తిగా ఉండలేములే, మన వల్ల కాదులే,
ఇది ఏదో వేరే వాళ్ళకి సంబంధించింది, ఏదో భక్తులకు సంబంధించిందిలే అని అలాగ వదిలివేసేవారుగా ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, అడిగితే ఆయన చిత్తానుసారంగా అడిగితే మనం పొందుకోగలుగుతామనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభువుని గురించి చెప్పబడిన మాటలు మనకు తెలుసు కదా. ఆయన శరీరధారి అయినటువంటి దినాల్లో రోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేశాడు అనేటువంటి మాట మనము గమనించగలుగుతాం. ఆయన ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో రోదనముతో ప్రభువు ప్రార్థన చేశాడు. అంటే ఏ ఉద్దేశంతో ఆయన చేశాడు? తనను మరి అక్కడ ఒక మాట శ్రేష్టంగా మనం చూడగలుగుతాం. చూడండి, హెబ్రీ పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అనే మాట చూస్తూ ఉన్నాం. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు అనే మాట ముందు ఆయన చెప్తూ ఉన్నాడు. తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, అంటే ఆ భయభక్తులు కలిగి ఉండాలంటే ప్రార్థన యాచన అనేది మన జీవితాల్లో అవసరమని ప్రభు ఆ మాదిరిని చూపిస్తుంది. రోదనముతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశాడు, యాచనలు చెల్లించాడు, ఆయన ప్రార్థన చేశాడు. అందువలన ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన అంగీకరించబడ్డాడంటే ఆయన చేసినటువంటి మనవి ప్రతిదీ కూడా అంగీకరించబడింది. ఆయన చేసిన కార్యాలు దేవునికి ప్రీతికరంగా ఉన్నాయి. ఆయన చేసిన ప్రతి మనవి దేవుడు ఆలకించి దానికి జవాబిచ్చాడు. కారణం ఏంటంటే ఆయన భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే తన్ను మరణము నుండి రక్షించగలవానికి అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తను మరణము నుంచి రక్షించగలవానికి ఆయన ప్రార్థన చేశాడు. అంటే మనం ఎంతగా ప్రార్థన చేయాలో. మరణం ఎందుకు వస్తుంది? పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం చేయకుండా ఉంటే మరణం లేదు. అయితే తను మరణము నుంచి రక్షించగలవానికి ఆయన ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో రోదనముతో ప్రార్థన చేశాడు. ఆ విధంగా ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆ విధంగా ఆయన అంగీకరించబడ్డాడు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చిత్తానుసారముగా మనం జీవిస్తూ ఉంటుండగా, ఆయనకి ఇష్టమైనవి మనం చేస్తూ ఉంటుండగా ఆయన మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే అడిగే దానిలో కూడా మళ్ళా ఏముందంటే దేవుని చిత్తమే. దేవుని చిత్తానుసారంగా బ్రతకటం కోసం అడగాలి. అలాగూ బ్రతుకుతూ ఇంకా దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దానికి ఆ విధంగా, అంటే ఇతరుల క్షేమాన్ని కోరి లేక ఆయనను మహిమపరిచే విధంగా మనం ఏం చేయాలో ఆ సంగతులు ఆయన్ను అడగవలసిన వారు ఉన్నాం. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే భూమి మీద వేటిని బంధింతురో పరలోకమందు అవి బంధించబడతాయి అన్నాడు. భూమి మీద వేటిని విప్పుదురో పరలోకమందు అవి విప్పబడును అంటూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రాముఖ్యంగా మన చుట్టూ ఉన్న ప్రజల విషయంలో, మన దేశ ప్రజల విషయంలో వారు ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు కదా. అపవాది యొక్క బంధకాల్లో ఉన్నారు. ఎన్నో రకాలైన మూఢ నమ్మకాలు, కట్లు, మనుషులు పెట్టినటువంటి కట్లు బాటలతో వారు ఆ బంధించబడిన వారుగా ఉన్నారు. బాధ చేత, ఇనుప కట్ల చేత బంధించబడిన వారై ఆయాసంతో కృంగుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే వారిని విడిపించేటువంటి బాధ్యత ఎవరి మీద పెట్టాడు అంటే ఆయన నమ్మిన బిడ్డల మీద, సంఘం మీద పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘము ఆ యొక్క పని చేయాలని, ఆయన నమ్మిన బిడ్డలు ఆ పని చేయాలి, వారిని విడిపించాలి, వారి బంధకాల నుంచి విడిపించాలి. ఎలాగ విడిపించబడుతుంది అంటే ఆసక్తితో ప్రార్థన
చేయాలి, ఏకీభవించి ప్రార్థన చేయాలి. అలనాడు ఆది సంఘం చేసినటువంటి సంగతి అదే మనం చూస్తూ ఉన్నాం. వారు మేడగదిలో కూడి ప్రార్థన చేశారని మనం చూస్తాం. మరి ఆ సమయంలో వారు ఎంతో ఆసక్తిగా ప్రార్థన చేశారు, ఏకముగా కూడి ప్రార్థన చేశారు. పేతురు బంధించబడినప్పుడు ఆ సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేశారు. దేవుడు పేతురు భక్తుడిని విడిపించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు వారు ఆ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేశారు. అయ్యా మీ దాసులు మరి సువార్త ప్రకటించడానికి వారు మరి నోరు తెరుస్తూ ఉంటుండగా ధైర్యంతో బోధించినట్లుగా సహాయం చేయి, ఆత్మలు రక్షించబడినట్లుగా సహాయం చేయమని వారు ప్రార్థన చేశారు. ఎంతో గొప్ప ప్రార్థన, ఆసక్తి కలిగిన ప్రార్థన చేసి ఉంటుండగా వేల కొలదిగా ప్రజలు రక్షించబడినట్లుగా, ఆ అపవాది బంధకాల నుంచి విడిపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ప్రభు. అడుగు ప్రతివాడు పొందును అని చెప్పాడు. ఇక్కడ చదువుకున్న మాటలో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటూ ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క గైడెన్స్ తీసుకొని, ఆయన ఇచ్చిన ఆజ్ఞను తీసుకొని మనం ప్రార్థన చేస్తే, మనము కన్నిటితో ప్రార్థన చేస్తే, రోదనముతో ప్రార్థన చేస్తే, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే అనేకులకు దీవెన కలిగించగలం, అనేకుల జీవితాల్లో మేలు కలిగించగలం, మన జీవితాల్లో తద్వారా ఎంతో మేలు పొందుకోగలం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో చెప్పిన మాటలు మనకు తెలుసు. మనం సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడా. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచకములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మంచిది, అది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. ఆయన అందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని ఇష్టపడుతున్నాడు అంటూ దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించినవాడు. మరొక దేవుడు లేడు, ఆయనే దేవుడు. ఈ మానవాళికి ఆయనే దేవుడు, ఆయనే మధ్యవర్తి. ఆయన ఎవరికి తెలుసు అంటే మనకే తెలుసు. కాబట్టి మనమే ఆ కార్యం పొందినటువంటి వారు, ఆ బాధ్యత పొందినటువంటి వారు, ఆ ఆధిక్యత పొందినటువంటి వారు మనమే. అయితే మనము దాన్ని స్వీకరించి ఆసక్తితో ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు చెప్పాడు, విసుకక్క నిత్యము ప్రార్థన చేయమన్నాడు, ఎడతెక్క ప్రార్థన చేయమన్నాడు. ఆయన చిత్తము కోసం, ఆయన చిత్తానుసారంగా బ్రతకడం కోసం. ఆ ప్రార్థన చేయకుండా సాతాను ఎంతగానో అడ్డుకుంటాడు. మన వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తాడు, కుటుంబాల మీద దాడి చేస్తాడు. మనం అపవాదితో పోరాడుట్లో ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం కదా. మనం కాపాడుకోవటమే బాధ్యత. ఇతరుల క్షేమం కోసం చేయవలసిన కార్యాలు, వీటన్నిటినీ కూడా మనం చేయాలి అంటే ప్రార్థన ఎంతో అవసరం అని మనం చూస్తున్నాం. ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధించబడతాయి, మీరు భూమి మీద వేటిని విప్పుతారో పరలోకంలో విప్పబడతాయి అని చెప్తూ ఉన్నాడు. కనుక అంటే మనము ఆ కార్యము చేయని కారణంగా ఎన్నో సంగతులు పెండింగ్లో ఉండిపోతున్నాయేమో మనం గమనించి, అది ఎవరు ప్రార్థన చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉందా, ఎంత బాగా వాక్యం తెలుసా, ఎన్ని సంవత్సరాలని నమ్ముకొని అట్లాంటిదేమో అక్కర్లేదు దానికి కదా. ఎవరు ఆయన మీద ఆనుకొని విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వారి ద్వారా ఆయన కార్యాలు చేయగలుగుతాడు. కనుక ఎవరైనా, చిన్న బిడ్డలైనా పెద్దవారైనా ఎవరైనా పర్వాలేదు, కానీ మన మనస్సు దానికి అప్పగించి మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు కార్యాలు చేయటానికి ప్రభు మనల్ని వాడుకునేవాడుగా ఉంటాడు. కాబట్టి అట్టి విశ్వాసము కలిగి, జాగ్రత్త కలిగి మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రార్థనా పరులుగా ఉండి అనేకులకు దీవెనకరముగా దీవించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆ కోరికను నెరవేర్చే రీతిలో మన ఆత్మీయ జీవితాన్ని దిద్దుకుంటూ ప్రార్థనా పరులుగా ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా
మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.